శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి రాశి అందే శుక్రగ్రహ సంచారం ఒక విధంగా లాభాధిపతి రాశి యందు సంచరించడం వలన స్వయంగా ధన సంపాదించాలనే మీ ఆలోచన మీ ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు. అంటే మొత్తం మీద స్త్రీల ద్వారా లాభం కలుగుతుంది. తల్లిగారి యొక్క ఆత్మీయత అనురాగాన్ని పొందుతూ ఉంటారు. వారి దగ్గర నుంచి విలువైన కానుకలు కానీ బహుమతులు కానీ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొంతకాలంగా మీరు తల్లిగారికి దూరంగా వేరే ప్రాంతంలో ఉద్యోగం వ్యాపారం చేయడం కానీ చదువుకోవడం జరుగుతుంటే ఇప్పుడు మీ యొక్క మదర్ని కలుసుకోవడం, మీ యొక్క చిన్నప్పుడు మీరు పెరిగినటువంటి గృహాన్ని కానీ చదువుకున్నటువంటి పాఠశాల వాటిని గుర్తు చేసుకుంటారు. అలాగే మీ యొక్క తల్లిగారిని సంతోషపెట్టే కార్యక్రమంలో వారికి కొన్ని విలువైనటువంటి బహుమతులు అటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారి యొక్క యోగక్షేమాలు కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సందర్భంలో కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల మధ్య కొన్ని విభేదాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. సాధారణంగా అత్తాకోడల మధ్య అవ్వచ్చు, తల్లి కూతుళ్ళ మధ్య అవ్వచ్చు, ఏదైనా మొత్తం మీద స్త్రీలతో విభేదాలు అంటే మంచి సంతోషంగా ఆనందంగా ఉంటే ఇటువంటి సమస్య మీకు కొంతవరకు మానసిక అశాంతికి కారణం అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు కూడా చాలా వరకు రాశి యందు శుక్రుడు ఉండడం వల్ల ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు విలువైన వస్త్రాలు ఆభరణాలు అటువంటివి ధరించడం, ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం, కనీసం పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి శుక్రుడిపై భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని యొక్క కోణ దృష్టి పడుతుంది. ఇది స్త్రీలకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళకి విదేశంలో ఉన్నటువంటి వారి భర్తలను కలుసుకోవడానికి కానీ, విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, వ్యక్తిగతంగా మీ ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎవరైతే సినిమా రంగంలో టీవీ మీడియా రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి గొప్ప గొప్ప అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ ప్రతిభకు ఆధారంగా పెద్దవారి దృష్టి మీ మీద పడడం వల్ల మీకు మంచి మంచి అవకాశాలతో పాటు మీ యొక్క ఆర్థికపరమైన స్థాయిని కూడా పెంచడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి వారి స్థాయిని బట్టి అర్హతను బట్టి సొంత వాహనం ఏర్పడుతుంది, సొంత గృహం ఏర్పడుతుంది, సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ఇక ధనస్థానంలో ధనాధిపతి రవి స్వక్షేత్రగతుడై వ్యయాధిపతి బుధుడితో కలిసి ఉండడం వల్ల మరి మీరు కుటుంబంలో ఉన్నటువంటి మిగతా సభ్యుల మీద కూడా చాలా శ్రద్ధ పెడతారు. వారి యొక్క జీవన విధానాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు చదువులో మంచి ప్రగతిని సాధించడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. తండ్రి గారి దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రావాల్సినటువంటి ధనం, పథకాలు, పదవులు అటువంటి ఏమైనా ఉంటే రావడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క వాక్చాతుర్యం పెరుగుతూ ఉంటుంది. ధనాన్ని విరివిగా విరాళాల రూపంలో కానీ డొనేషన్ల రూపంలో కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఉద్యోగరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఉద్యోగం మారాలనే మీ యొక్క ప్రయత్నం ఈ 15 రోజుల వరకు వాయిదా వేసుకుంటేనే మంచిది. అంటే దశమాధిపతి 3వ స్థానంలో ఉన్నప్పుడు ఇది మార్కెటింగ్ చేస్తున్న వారికి అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది. కానీ శని యొక్క దృష్టి ఈ కుజుడి మీద పడడం వల్ల అంటే ఇది సమసప్తక దృష్టి. సాధారణంగా ఏంటంటే అటు ఉద్యోగస్తులకి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి, ఎంత కష్టపడ్డా సరైన గుర్తింపు పొందలేకపోతుంటారు, ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, డాక్యుమెంట్స్ పోవడం కానీ వస్తువులు పోవడం కానీ ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి నిర్వహణలో విధి నిర్వహణలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఈ మొదటి పక్షంలో. దాని తర్వాత వ్యయంలో గురువు ఉన్నప్పుడు జాతకుడికి
ముఖ్యంగా సంతానం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విద్య కొరకు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే దూర ప్రాంత ప్రయాణానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం కానీ, టికెట్లు తీసుకోవడం కానీ, లేదంటే పుణ్యక్షేత్రాలు దర్శించడానికి ముందుగా ఏర్పాట్లు చేసుకోవడం, అక్కడ రూములు బుక్ చేసుకోవడం, ఇటువంటి మంచి కార్యక్రమాలపై వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా మీరు ఏదైనా ఒక విద్య నేర్చుకుంటూ మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని మళ్ళా కంప్లీట్ చేసుకొని కంటిన్యూ చేసుకోవడానికి కూడా గురువు సహకరించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మన కర్కాటక రాశి వారికి రాశియందు ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ 14 వరకు ఈ శుక్రగ్రహ సంచారం ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం, శుభకార్యమో, స్త్రీలను కలుసుకోవడము, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వెయ్యిలో గురువు ఉన్నప్పుడు సమయానికి అన్ని సౌకర్యాలు కనబడుతుంటాయి అన్నమాట. అటు ఏది కావాలంటే అది ఏదో విధంగా సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. మరి ధనస్థానంలో రవి ఉండడం, బుధగ్రహం ఉండడం, అలాగే కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. కుజుడు 3వ స్థానంలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఏదన్నా ప్రయత్నంలో విజయం సాధిస్తారు. మిత్రులను కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా అష్టమంలో ఉన్నటువంటి రాహు మీరు ఎంత బాగా చూసినా ఏదో ఒక అపనింద, అపవాదు మీ మీద వచ్చే అవకాశం ఉంది. అంటే పరస్పరం నిందలు వేయడం కానీ, ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు పైకి తీసుకొచ్చి దానిపై మీ మీద బురద జల్లడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక లిటిగేషన్లో కానీ, ఒక కాంప్లికేటెడ్ విషయంలో కానీ చాలా వరకు మీకు మనస్తాపాన్ని కలిగే అవకాశం ఉంది. ఉన్నాయి లేనట్టు చిత్రీకరించి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టడం, భయపెట్టడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఎటువంటి విషయాల్లో భయాందోళనకు గురవ్వకుండా సడన్గా మీకు ఏదైనా ఒక చెడు వార్త వినవలసి వచ్చినా పూర్వపరాలన్నీ తెలుసుకొని దాన్ని నిర్ధారణ చేసుకోవాలి తప్ప ఏదో ఇలాంటి వార్తలు విని తొందరగా భయపడి దానికోసం మీరేమి ఆందోళన పడక్కర్లేదు. ఎందుకంటే మీకు సర్వదా రాశి యందు ఉన్నటువంటి శుభగ్రహం, వ్యయమందు ఉన్నటువంటి గురుగ్రహం ఆల్రెడీ మీకు చాలా వరకు రక్షిస్తూ ఉంటాయి. 3వ ఉన్నటువంటి కుజుడు కూడా ఎటువంటి సమస్య అన్నా కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే శని దృష్టి పడటం వల్ల అంటే చేసే ప్రయత్నం కొంత ఆలస్యం అవుతుంది తప్ప పని మాత్రం 100% జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి అమ్మవారి అనుగ్రహం ఈ వారం అంతా సంపూర్ణంగా ఉంటుంది. మరి ప్రస్తుతం 12 రాశుల వారికి ఈ పక్షంలో వస్తున్నటువంటి మహాలయ పక్షాలు అంటే మీ యొక్క పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి వచ్చినటువంటి రోజులు ఇవి. సాధారణంగా జన్మజాతకంలో పుట్టినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో గోచారరీత్యా కూడా ఇటువంటి పితృదోషాలు అన్నవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ పితృదోషాలు ఏర్పడుతున్నాయి, అవి మనకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయి అని తెలుసుకోవడానికి ఏదైనా ఒక సంఘటన, ఒక దుర్ఘటన పదే జరుగుతుంది ఆ కుటుంబంలో అనుకున్నప్పుడు కంపల్సరిగా ఆ కుటుంబం మీద పితృదోషం ఉందని గమనించవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆ కుటుంబంలో ఇది 6 నెలలకి, సంవత్సరానికి ఎవరో ఒకరు మరణించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి వారి యొక్క పెంపుడు జంతువులు మరణించడం, మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే మళ్ళీ 6 నెలలు చనిపోవడం, అలాగే మనకి ఈ పాడినిచ్చే గోవులు కానీ గేదెలు కానీ ఏదో కారణం వల్ల అవి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. తరచూ గృహంలో దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మనకి ఉద్యోగంలో పోగొట్టుకోవడం జరుగుతుంది. ఆ కుటుంబంలో నిరుద్యోగులు ఎక్కువ మంది అయ్యారు. ముఖ్యంగా సంతానం పదే ప్రెగ్నెన్సీ అబార్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా పితృదోషానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఒకరికొకరు కొట్టుకోవడం, ఇవి కూడా దానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటి పితృ సమస్యలతో, పితృదోషాలతో బాధపడుతున్న వారికి ఈ నెలలో వస్తున్నటువంటి మహాలయ పక్షాల్లో వారి యొక్క దోషాన్ని పరిష్కరించుకోవడానికి చక్కని అవకాశం కలుగుతూ ఉంటుంది. వారి సాంప్రదాయ ప్రకారం మీ కుల పెద్దలను కానీ, మీ కుటుంబ పెద్దలను కానీ ఆశ్రయించి వారు చెప్పిన విధంగా మీకు వచ్చినటువంటి కష్టాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో దానం చేయడం వల్ల కానీ, సేవించడం వల్ల కానీ, సేవ చేయడం వల్ల కానీ ఈ విధంగా మీరు మీ పితృదోషాలని సరిచేసుకుంటే కంపల్సరిగా తర్వాత మీకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా అదృష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఇది ఒక అవకాశం ఈ రాశి వారికి. బట్
మనం ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటున్నాం, విష్ణు సహస్రనామం చదువుతున్నాం, సూర్య నమస్కారం చేసుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, తిరుపతి వెళ్తున్నాం, అయినా కూడా ఈ కష్టాలు వస్తున్నాయంటే దానికి పితృదేవతలు కారణమవుతుంటారు. మన వంశాన్ని, మన గోత్రాన్ని రక్షించేదే ఈ పితృదేవతలు. మామూలు దేవతల్లాగే ఈ పితృదేవతలు అంటే వీటి కోసం పూర్తిగా తెలుసుకోవాలంటే పెద్దలు చెప్పినటువంటి వీడియోలు, అంటే మన చాగంటి కోటేశ్వరరావు గారు మొదలగు వారు చెప్పినటువంటి వీడియోలు విపులంగా ఉంటాయి. అవి తెలుసుకోవడం వల్ల మీకు అది ఏ విధంగా దాని నుంచి బయటపడవచ్చు కూడా తెలుసుకోవచ్చు. మరి కొద్దిపాటి పరిజ్ఞానంతో చెప్తున్నట్టు మాలాంటి వాళ్ళు ఏదో పరిహార నిమిత్తం, అంటే జ్యోతిష్ శాస్త్రంలో వచ్చినటువంటి కష్టాలకి ఏది పరిహారం అన్నది తెలుసుకొని మీకు ఈ రిపీటెడ్గా వచ్చిన కష్టాలకి ఈ మహాలయ పక్షాల్లో ఈ తగిన పరిహారం చేయడం వల్ల మీకు కంపల్సరిగా ఈ దోషాల నుంచి బయటపడి మరి చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ స్వస్తి.